శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినఫలాలు కార్యక్రమంలో మే 16వ తారీఖు శుక్రవారం. ఈరోజు చవితి తెల్లవారుజామున 5 గంటల 13 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం పంచమి. నక్షత్రంలోకి వచ్చేప్పటికి మూలా నక్షత్రం మధ్యాహ్నం 4 గంటల 8 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం పూర్వాషాఢ. ఇక ఈరోజు విశిష్టతలోకి వస్తే ఈరోజు ఏకదంత సంకష్టార చతుర్థి కనుక ఈరోజు మనకి గణేశుడి యొక్క ఆరాధన విశిష్టమైన శుభ ఫలితాలు ఇస్తుంది. ఇక ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా విజయవంతంగా పూర్తవుతుంది. అయినప్పటికీ కూడా అధిక ధన వ్యయము, కంటికి సంబంధించినవి కానీ పంటికి సంబంధించినవి కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు. దూర ప్రాంతాలకు వెళ్ళాలి అనుకునే వారి మనోవాంఛలు ఫలించడం అనేది అయితే ఉంటుంది. ఈరోజు మరి అశ్విని నక్షత్రం వారికి తప్ప మిగతా 2 నక్షత్రాల వారికి కూడా అనుకూలమైన తారాబలం అయితే ఉంటుంది. ఈరోజు వినాయకుడికి సంబంధించిన పూజలు మరింత మేలు చేస్తాయి. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అధిక భాగం ఏదో రకంగా ఇబ్బంది పెట్టడం అనేది, దగ్గర దాకా వచ్చి కాలేని పరిస్థితులు ఎదుర్కోవటం అనేది ఎక్కువగా ఉంటుంది. మానసికంగా ఎంత స్థిరంగా ఉందామని ప్రయత్నించినప్పటికీ కూడా ఏదో రకమైన అవస్థ ఇబ్బంది పెట్టడం అనేది కూడా జరుగుతుంది. అవసరానికి ధనం మాత్రం లభిస్తుంది. శారీరకంగా మానసికంగా ఏదో రక సంఘర్షణ మరి రగిలింపజేస్తూ ఉంటుంది. ఇతరులతో మీకు అంతంత మాత్రంగానే నడవటం అనేది ఉంటుంది. ఈరోజు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు మీకు మేలు చేస్తాయి. ఈరోజు మరి గ్రహస్థితి బాగుండే వారిలో మగశిర, కృత్తిక నక్షత్రం వారికి తారబలం కొద్దిగా ఎక్కువ ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు అనుకోని ప్రయాణాలు ఏర్పడవచ్చు. విదేశాలకి వెళ్ళాలనుకుంటే కనుక తప్పకుండా అవి ఫలిస్తాయి. భాగస్వామి వ్యవహారాల్లో ఉన్నవారికి ఏదో రకమైన ఇబ్బందులు ఉంటాయి. భార్యాభర్తల మధ్య స్వల్ప కీచులాటలు ఉంటాయి. కొత్తగా పెళ్ళి కావాలి అనుకునేవారు వారి వారి ప్రయత్నాలు కొద్దిగా ఎక్కువగానే చేసుకోవచ్చు. ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఎక్కువ శాతం కొద్దిగా ఒత్తిడి పెట్టినప్పటికీ కూడా చివరి నిమిషంలో అధిగమించి ముందుకు రావటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు మరి గ్రహస్థితి బాగుండే వారిలో అయితే గనక పునర్వసు నక్షత్రం వారికి మరియు మగశిర నక్షత్రం వారికి తారాబలం ఎక్కువ ఉంటుంది. కర్కటక రాశి వారికి అంతంత మాత్రంగానే బయట అంటే ఏదైతే మనం ఇతరులతో ముడిపడి చేయవలసిన పనులు ఉంటాయో అక్కడ ఏవో రకమైన ఇబ్బందులు ఏర్పడటం అనేది, ఇంట్లో అమ్మయ్య ఈ ఇబ్బంది నుంచి బయటపడ్డాను అనుకునేప్పటికీ కొత్త ఇబ్బంది తగులుకోవటం అనేది అయితే ఉంటుంది. కానీ రాజకీయ రంగంలో ఉన్నవారికి, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి, నేత్ర వైద్యులకి, మరి సాధారణ వైద్యులకి, ప్రభుత్వ కాంట్రాక్ట్స్ వ్యాపారాల్లో ఉన్నవారికి ఎక్కువ శాతం ఆశించిన శుభ ఫలితాలు, లాభాలు అధికంగా కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగంలో కూడా స్వతంత్రంగా వీరు తీసుకునే నిర్ణయాలు, వీరుగా చేసుకునే పనులు ఏమైనా ఉంటే అక్కడ ఇబ్బందులు లేకుండానే సాఫీగా ముందుకెళ్ళిపోవటం అనేది అయితే ఉంటుంది. ఇక స్వల్పంగా ఏదైనా సరే కపానికి సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఎదురవ్వచ్చు. కానీ వినాయకుడికి సంబంధించిన పూజలు మీకు చాలా ఉపయుక్తంగా ఉంటాయి. ఈరోజు ఆశ్లేష నక్షత్రం వారికి మరింత మంచి ఫలితాలు, అలాగే పునర్వసు 4వ పాదం వారికి కూడా మంచి ఫలితాలు ఎదురవుతాయి. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా
కొంత ఇబ్బందిగానే పరిణమిస్తుంది. నిర్ణయాలు తీసుకోవటంలో హెచ్చుతగ్గులుంటాయి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్ కలిసిరావు. భార్యాభర్తల మధ్య విభేదాలు తొంగి చూస్తాయి. పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఏవైనా సరే లోటుపాట్లు ప్రస్ఫుటమవుతాయి. సంబంధాలు కొత్తగా కావాలి అనుకునే వారికి దగ్గర దాకా వచ్చి తప్పిపోతాయి. ఇక ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఏదో ఆ నిమిషానికి ఇబ్బంది లేకుండా సాగిపోవటం అనేది అయితే ఉంటుంది, కానీ ప్రతి దానిలో ఏదో రకమైన కలవరపాటైతే కనిపిస్తుంది. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, క్షమించండి, పుబ్బ, ఉత్తర నక్షత్రాల వారికి అయితే కనుక మరింత అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు ఇంట్లో ప్రశాంతత తగ్గుతుంది. అయితే బంధుమిత్రాలతో కొంతవరకు మీ యొక్క సంభాషణలు లేదా ఏదైనా సరే చర్చలు ఒక ఫలితానికైతే రాగలగటం అనేది అయితే ఉంటుంది. సంతాన వ్యవహారాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. భార్యాభర్తల మధ్య విభేదాలు నెమ్మదిగా తగ్గుముఖం పట్టడం అనేది, ఒకరికొకరు సహకరించుకుంటూ కొంత ముందుకు రావటం అనేది అయితే కనిపిస్తుంది. కొత్తగా ఏదైనా సరే ఇల్లులు కానీ భూములు కానీ కొనాలి అనుకుంటే కనుక మరొక రోజుకు వాయిదా వేసుకోవటం మంచిది. ఈరోజు మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ఈరోజు మరి ఉత్తరా నక్షత్రం వారికి, చిత్తా నక్షత్రం వారికి మరింత మంచి ఫలితాలు ఉంటాయి. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు ఏ ఫలితాలు పెట్టినప్పటికీ కూడా పోషాకరంగా సంతృప్తికరంగా పూర్తవటం అనేది అయితే ఉంటుంది. తోడబుట్టిన వాళ్ళ మధ్య ఏమైనా సరే చిన్న చిన్న అపార్థాలకు లోనయ్యే పరిస్థితులు అయితే ఉండొచ్చు. ఇక ప్రత్యక్ష మార్కెటింగ్లో పనిచేసే వాళ్ళు, ఎంఎల్ఎం ఇలాంటి వాటిలో పనిచేసే వాళ్ళకి బేరాలు లేదా ఏదైనా సరే దగ్గర దాకా వచ్చి పొందలేని పరిస్థితి అయితే ఉండొచ్చు. ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే రావు. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు అయితే పెంచుకుంటారు. ఏదైనా సరే చిన్న చిన్న దగ్గర ప్రయాణాలకు కానీ ఏదైనా విలాస ఉత్సాహకరమైన వార్తలకు శ్రీకారం చుట్టడం అనేది అయితే ఉండొచ్చు. ఈరోజు మీకు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. ఈరోజు మరి చిత్తా నక్షత్రం వారికి, విశాఖ నక్షత్రం వారికి ఎక్కువ సుఫలితాలు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఆర్థికంగా ఎంతో కొంత ఇబ్బంది పెట్టడం అనేది అయితే ఉంటుంది. అసలే అంతంత మాత్రంగా ఆదాయం అభివృద్ధి చెందుతున్న మీకు చిన్నపాటి ఖర్చు వచ్చినప్పటికీ కూడా మరి ఏదో పెద్ద తాటికై నెత్తిన పడినట్టుగా ఇబ్బంది పడటం అనేది అయితే కనిపిస్తుంది. ఆగని ఖర్చులు, నియంత్రణ లేని తొందరపాటు, ఈ రకంగా మధ్యలో మూర్ఖత్వం, వీటన్నిటి వల్ల కూడా ఎంతో కొంత నష్టాలు. ఇలా సతమతమవుతున్న మీకు ఈరోజు అందుకు మినహాయింపుగా అయితే ఉండదు. ఏదో రకమైన మానసిక ఉద్వేగం చోటు చేసుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు గ్రహస్థితి అయితే కాస్త జ్యేష్ఠ నక్షత్రం వారికి మరి విశాఖ 4వ పాదం వారికి అనుకూలత ఎక్కువ ఉంటుంది. ఈరోజు మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మికంగా మరింత భక్తిని పెంచుకుంటారు, ముందుకెళ్తారు, అభివృద్ధి సాధిస్తారు. నాన్నగారు లేదా అటువైపు ఉండే బంధువుల వల్ల కానీ లేదా గురు సమానులైన వ్యక్తుల ద్వారా వారు ఇచ్చే సూచనల ద్వారా కొంతవరకు మీకు ఉపయోగపడే బాటలను నిర్మించుకోగలుగుతారు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైన విషయాల్లో ఎంతో కొంత మంచి మార్పులు పొందడానికి అనుగుణమైన రోజుగా దీన్ని భావిస్తారు. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారి ప్రయత్నాలు అయితే పెద్దగా సఫలీకృతమయ్యే అవకాశాలు అయితే కనిపించడం లేదు. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ఈరోజు మరి పూర్వాషాఢ, ఉత్తరాషాఢ వారికి మరిన్ని మెండైన ఫలితాలు ఉంటాయి. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. గుండెకి సంబంధించినవి కానీ, కంటికి సంబంధించినవి కానీ ఏవైనా సరే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వెంటాడొచ్చు. ఎంత జాగ్రత్తగా ఉందాం అనుకున్నప్పటికీ కూడా మనం ఒక దానికోసం అనుకుని భావిస్తే మరొక దానికోసం ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఎదురు కావచ్చు. నాన్నగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు పెద్దగా యోగించామంటే వెళ్ళగలుగుతారు, కానీ అక్కడ ఏదో రకంగా చిక్కులు పడే అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు ఏదైనా సరే విడిగా ఏదైనా ప్రయాణాలు చేయవలసి వచ్చినా కూడా అక్కడ వస్తువులు పోగొట్టుకోకుండా కొంతవరకు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు పెద్దగా ముందుకెళ్లే పరిస్థితి కనిపించటం లేదు. ఇక ఈ రోజు అయితే మీరు ఎక్కువగా
లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ఈరోజు మరి ఉత్తరాషాఢ వారికి, ధనిష్ట నక్షత్ర వారికి ఎక్కువగా మంచి ఫలితాలు ఉంటాయి. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా చిన్న చిన్న ఆటంకాలు, ఆలస్యాలు, ఏలినడచని వల్ల ఎదురైనప్పటికీ కూడా మొక్కవోని పట్టుదలతో మీ యొక్క కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. కొండంత భారాన్ని తగ్గించుకుని ఎంతో కొంత ఆర్థికంగా ముందుకు రాగలుగుతారు. కొత్తగా ఏవైనా సరే భూములు కానీ, మరి ఏదైనా సరే ఇల్లులు కానీ, వాహనాలు కానీ తీసుకోవాలంటే కనుక సాధ్యమవుతుంది. వాహనాలు నడిపేప్పుడు మటుకు ఎంతో కొంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఈరోజు వినాయకుడికి సంబంధించిన పూజలు మీకు మరింత మేలు చేకూరుస్తాయి. ఈరోజు మరి ధనిష్ట నక్షత్ర వారికి, పూర్వభద్ర నక్షత్ర వారికి మరింత మెండైన ఫలితాలు ఉంటాయి. ఈరోజు చేపట్టిన ఏ పనైనప్పటికీ కూడా పెద్దగా ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగిపోవటం అనేది అయితే కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో చిన్న చిన్న మార్పులు ఉన్నప్పటికీ కూడా ఆ మార్పులు మనం ఆస్వాదించదగినట్టుగానే ఉండటం అనేది అయితే ఉంటుంది. భార్య గారి ఆరోగ్య విషయంలో అంటే మరి భర్త అనొచ్చు, కానీ కేవలం ఏదైనప్పటికీ కూడా ఇది పురుషులకు మాత్రమే వర్తిస్తుందని అది గమనించండి. భార్య గారి ఆరోగ్య విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనుక కనిపిస్తుంది. ఇక ఏదైనా సరే పరీక్షలు రాసే విద్యార్థులకి వారికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, ఇతర ఏవైనా ప్రవేశ పరీక్షలు కావచ్చు, అలాంటి వాటిలో ఈరోజు వీళ్ళు కొంతవరకు ఏదైనా ఇబ్బంది పడటం అంటే కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. కనుక ఇటు విద్యార్థులు అయితేనేమి, ఇటు జాతకులు అయితేనేమి ఈరోజు వీరు కొద్దిగా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం, దుర్గాదేవి ఆలయ సందర్శన వీరిలో ఉండే లోటుపాట్లను తగ్గించడానికి అది సహకరిస్తుంది. ఇక ఈరోజు మరి తారాబలం ఎక్కువగా బాగున్న వారికి అయితే కనుక రేవతి నక్షత్రం వారికి, పూర్వభద్ర నక్షత్రం వారికి మరింత మెండైన ఫలితాలు ఉంటాయి.